ఒకవేళ మీరు గిట్ట కవితని ఓకే కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే నేనే కొత్త పార్టీ పెడతా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అది ఒకటి ఆమెది ఎవరైనా దోసుకునే మెంటాలిటీ, వాళ్ళందరూ వాళ్ళ ఐడియాలజీ అంతా దోసుకునే మెంటాలిటీ. కవిత గారు ఏం తక్కువ దోసుకున్నారా? ఢిల్లీలో దోసుకునే ప్రయత్నం కాకుండా ఆమె కరీంనగర్లో కిల్లు ఉంటుందంట, నిజామాబాద్లో కిల్లు ఉంటుంది. మనందరు తెలిసి ప్రజాముఖంగా ఈ మెగా కన్స్ట్రక్షన్ వాడు 60 కోట్ల వరకు అపార్ట్మెంట్ దుబాయ్లో అదేమో టవర్స్ ఉంటాయి కదా బుర్జ్ ఖలీఫా, అందులో ఒక అపార్ట్మెంట్ ఈమె పేరు మీద రాసిచ్చిండు. అది కాకుండా యాదగిరిగుట్ట కాడ ఒక 3000 ఎకరాలేమో ఉంటుందంట తల్లికి. ఇక ఇవి మనకు తెలిసినవి. ఇక ఆమె ఇంట్లో అయితే జూబ్లీ హిల్స్ లో ఒక్క వస్తువు కూడా అన్ని ఫారెన్ ఉంటాయంట, ఇంపోర్ట్. అది కాకుండా హైదరాబాద్ లో ఈ యొక్క భూములు ఎన్ని ఎవరి దగ్గర భూమి దొరికినా నాకు తెలిసిన వాళ్ళే చెప్పారు, ఏది అన్న ఆమె ఇక బయట ఇట్లా డ్రెస్ వేసుకొని మంచిగా వస్తుంది చీరలు కట్టుకొని, కానీ ఇంట్లో ఉంటే చిన్న చిన్న చెడ్డీలు లెక్క వేసుకుంటది. సో ఆమె ఎవడో ఒక ఎన్ఆర్ఐ దగ్గర